ఐపీఎస్ ప్యానల్, ఎల్సిడి ప్యానల్, AMOLED ప్యానల్, వీటి గురించి మీరు చాలా వరకు వినే ఉంటారు. అండ్ ఇది కూడా వినే ఉంటారు, AMOLED డిస్ప్లే ఐపీఎస్ డిస్ప్లే కంటే చాలా కాస్ట్లీ అని. చూడండి, ఎసెన్షియల్లీ డిస్ప్లేస్ ఏవైతే ఉంటాయో అవి చిన్న చిన్న పిక్సెల్స్ తో తయారవుతాయి. ఐపీఎస్ డిస్ప్లే గురించి మాట్లాడితే ఇవి బేసికల్లీ ఎల్సిడి స్క్రీన్స్ ఉంటాయి. ఇవి ఓన్లీ RGB పిక్సెల్స్ తో కలర్ ప్రొడక్షన్ మాత్రమే చేస్తాయి. దీంట్లో లైట్ కి సంబంధించిన పార్టే లేదు. సో ఇందుకోసం వెనకాల ఒక బ్యాక్ లైట్ షీట్ ని ఇంప్లిమెంట్ చేస్తారు. దీని వల్ల మనకి కలర్స్ అనేవి చాలా క్లారిటీతో కనిపిస్తాయి. దీన్ని ఎక్కడైతే డిస్ప్లేలో కంటెంట్ చూపించాలో అక్కడ పిక్సెల్స్ అయితే ఆన్ అయిపోతాయి. అక్కడ మీకు కంటెంట్ క్లారిటీగా కనిపిస్తుంది. బట్ ఎక్కడైతే పిక్సెల్స్ అవసరం లేదో అక్కడ పిక్సెల్స్ ఆగిపోతాయి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే బ్యాక్ లైట్ ఏదైతే ఉందో అది ఆఫ్ అవ్వదు. దీనివల్ల ఎక్కడైతే బ్లాక్ కనిపించాలో అక్కడ ఒక రకమైన గ్రే టోన్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఓలెడ్ డిస్ప్లే ఏదైతే ఉందో ఇందులోని ప్రతి ఇండివిజువల్ పిక్సెల్ సెల్ఫ్ ఎలిమినేటింగ్ ఉంటాయి. సో వెనకాల బ్యాక్ లైట్ యూజ్ చేసే అవసరమే ఉండదు. సో ఎక్కడ లైట్ అవసరమో అక్కడ లైట్ ఎలిమినేట్ అవుతుంది. మిగతా ఏరియాలో ఎక్కడైతే బ్లాక్ అవసరమో అక్కడ కంప్లీట్ గా పిక్సెల్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి. సో అక్కడ మీకు డీప్ బ్లాక్ అనేది కనిపిస్తుంది. దీని కారణంగానే మీరు ఎప్పుడైనా ఎల్సిడి డిస్ప్లే లేదా AMOLED డిస్ప్లే చూస్తారో అక్కడ మీకు చాలా డిఫరెన్స్ అనేది మీరు నోటీస్ చేస్తారు. లో లైట్ లో డిస్ప్లే క్లారిటీ విషయంలో మీరు చాలా డిఫరెన్స్ అయితే ఫీల్ అవుతారు. సో ఇక్కడ ఫాలో అండ్ షేర్ రెండు డిఫరెంటే కాబట్టి అవి కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.